రైతు ఆత్మహత్యలను అవహేళన చేసే విధంగా తెరాస నాయకుల వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ సిపిఎం నాయకులు ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ ను కరువు జిల్లాగా ప్రకటించడం సహా వీలైనంత త్వరగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాని తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని, అన్ని రకాల రైతు అప్పులు రద్దు చేసి మరి కొత్త రుణాలని మంజూరు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. మరి వల్ల రైతాంగం పట్ల ఈ టీఆర్ఎస్ సర్కారు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇవాళ రైతులు ఆత్మహత్యలు కావని చెప్పేసి జిల్లా మంత్రి సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే రైతాంగానికి రుణాలు ప్రకటించాలి. ఈ రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తక్షణమే ఈ రైతు విధానాన్ని ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.